ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 30వ తేదీన తులారాశి వారికి దూరమైన బంధం దగ్గర కాబోతుంది. అలాగే మీకు ఎంతో కాలంగా పరిచయం ఉన్న వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తారు. కాబట్టి ఆర్థికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది, అలాగే ప్రేమ బంధం ఎలా ఉంటుంది, వారి స్నేహం మీకు ఎలాంటి విషయాలలో ఉపయోగపడుతుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరికి అందం, కళలు, సంగీతం అంటే చాలా ఇష్టపడతారు. అందంపై శ్రద్ధ ఎక్కువగా పెడతారు. అలాగే తులారాశి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు చాలా అందంగా ఉంటారు. అలాగే అందాన్ని ప్రేమిస్తారు. వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు వీరి దగ్గర ఉన్నంతలో వీలైనంత వరకు సహాయం చేస్తారు, దానం చేస్తారు. దానివల్ల గతంలో ఎన్నో దానాలు, ధర్మాలు చేశారు. డబ్బు పరంగా ఎంతో నష్టపోయారు. కాబట్టి ఆ దాన ధర్మాలు, మంచితనం ఇప్పుడు వీరికి అదృష్టాన్ని ఇవ్వబోతుంది. ఎంతో ఏ విషయంలోనైనా వీరికి అన్ని విధాలుగా కలిసి వచ్చేలా వస్తుంది. వీరిని చాలామంది ఆకర్షిస్తారు. అలాగే వీరిని ఎంతోమంది ప్రేమిస్తారు. అందులో వీరు మాత్రమే ఒక్కరిని మాత్రమే ప్రేమిస్తారు. వారు చాలా అదృష్టవంతులు అవుతారు. ఎందుకంటే తులారాశి వ్యక్తి ప్రేమ చాలా సున్నితమైనది, అలాగే నిజమైన ప్రేమ. కాబట్టి వీరి ప్రేమ పొందాలనుకుంటే చాలా అదృష్టం ఉంటేనే ప్రేమ పొందుతారు. ఇక విషయానికి వచ్చినట్లయితే తులారాశి వ్యక్తులు గతంలో చాలా మందితోని స్నేహాలు చేశారు. కానీ ఒక్కరు మాత్రం వీరితో చాలా ప్రేమగా, ఆనందంగా స్నేహం చేశారు. అలాగే నిజమైన స్నేహం వీరిదే ఉంటుంది. అదేవిధంగా వీరు చాలా కాలంగా విడిపోయిన వ్యక్తులు ఇప్పుడు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. కలిసి ఎంతో సంతోషంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే వీరి వ్యాపారపరంగా ఎలా ఉంటుందంటే, వ్యాపారం ఎలాంటి వ్యాపారమైనా అనుకూలంగా ఉంటుంది. అందులో నిజాయితీ ఉంటే సరిపోతుంది. తులారాశి వ్యక్తులకు వీరి చుట్టూ సానుకూలమైన వాతావరణం కూడుకొని ఉంటుంది. కాబట్టి వీరు ఏ వ్యాపారం చేసినా దానిలో అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి వ్యాపార భాగస్వామి కూడా అనుకూలంగానే దొరుకుతారు. ఇకపోతే ఉద్యోగపరంగా చూసినట్లయితే వీరికి ఉద్యోగంలో మంచి ప్రశంసలు అందుకునే అవకాశాలు వస్తాయి. డిసెంబర్ 30వ తేదీన ఈ రాశి వారికి కొన్ని ఆదాయాలు పెరుగుతాయి. అలాగే ప్రశంసలు అందుకుంటారు. అలాగే మంచి పేరు, హోదా వస్తుంది. వీరి చుట్టూ ఉన్న వాతావరణం వీరికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీరు ఏది చేసినా అన్ని విధాలుగా కలిసి రావడంతో వీరికి ఎంతో ఆనందం, అదృష్టం అన్నీ కలిసి వస్తాయి. వీరు చేసేది ఒక్కటి, వీరు చాలా కష్టపడాలి. దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే అనారోగ్య సమస్యలు ఎలాంటివి ఉండవు. వీరికి అంతా అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు చదువుపై శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది. అలాగే డిసెంబర్ 30న వీరు ఏదైనా ఒకటి సాధించాలని నిర్ణయించుకుంటారు. భవిష్యత్తులో ఏదైనా సాధించాలి, అలాగే ఎలాంటి పొజిషన్లో ఉండాలి అని, భవిష్యత్తులో ఎలా బ్రతకాలి, అలాగే గతంలో ఎలాంటి అవమానాలు చూసాము, కన్నీళ్లు చూసాము, అవన్నీ తొలగిపోయి ఇప్పుడు ఆనందంగా ఉండాలి అంటే ఎంతవరకు కష్టపడాలి, అలాగే ఎలాంటి ఉద్యోగం చేయాలి అని అన్ని విధాలుగా వీరు ఆలోచిస్తారు. అలాగే తులారాశి వ్యక్తులు ఈ రోజున ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీకు అవసరమైతేనే మాత్రం మాట్లాడండి, లేదా అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. ఎందుకంటే అనవసరంగా అపార్థాలు చోటు చేసుకుంటాయి.
డిసెంబర్ 30వ తేదీన మంచి చెడు గురించి ఆలోచిస్తారు. భవిష్యత్తులో ఏం చేస్తే ఎలా ఉంటాము అని ఆలోచిస్తారు. అలాగే కుటుంబ బరువు బాధ్యతలు కూడా తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్నట్లయితే తులారాశి వారు అదృష్టవంతులు అవుతారు. అలాగే ప్రేమ బంధం అనేది నిలబడుతుంది. ప్రేమ విషయానికి వచ్చినట్లయితే తులారాశి వ్యక్తులకు శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్నట్లయితే వీరి బంధం ఎన్నటికీ విడిపోకుండా ఉంటుంది. జన్మజన్మల బంధంగా ఉంటుంది. ఎందుకంటే తులారాశి వారికి గ్రహాలు వీరికి ప్రేమ విషయాలలో అంతా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు దీవెన వల్ల మీకు ఎంతో అదృష్టం, ఐశ్వర్యం అలాగే ప్రేమ బంధం పెరుగుతుంది. దానివల్ల ఎలాంటి అపార్థాలు చోటు చేసుకోకుండా మీకు అంతా శుభం జరుగుతుంది. తులారాశి వ్యక్తులకి ఈ రోజున శుభగడియలు ఉంటాయి కాబట్టి ఏది చేసినా అంతకు రెట్టింపు ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నా ఈరోజు ఖచ్చితంగా నిర్ణయించుకోండి. దానిలో నిజాయితీ మాత్రమే ఉండాలి. ఇక కుటుంబ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు కుటుంబంతో చాలా ఆనందంగా ఉంటారు. అలాగే సమయం గడుపుతారు. మీ భాగస్వామితో ఈ రోజున కాస్త సమయం ఎక్కువగా గడుపుతారు. అలాగే ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీ భాగస్వామితో చర్చించుకోండి. అది త్వరగా పరిష్కారం అవుతుంది. ఇక మీ తల్లిదండ్రుల దీవెనలు మీకు ఎల్లప్పుడూ తోడుంటాయి. ఇకపోతే మీతో ఉంటూ మీ చుట్టే ఉంటూ ఒక వ్యక్తి మాత్రం మిమ్మల్ని ఎంతో అసహ్యించుకుంటున్నారు. అలాగే మిమ్మల్ని మీ నాశనం కోరుకునేడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అది మాత్రం వారికి జరగకుండా ఉంటుంది. తులారాశి వ్యక్తులకు గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎలాంటి చెడు జరగకుండా ఉంటుంది. మరింత మీకు ఏ విషయంలోనైనా అనుకూలంగా ఉండాలనుకుంటే డిసెంబర్ 30వ తేదీన మీకు శ్రీ మహావిష్ణువు దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి. దానివల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా చెడు జరుగుతుంది అనుకునే వ్యక్తులు కూడా ఈ దర్శనం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది. అలాగే వ్యాపారంలో ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఈ రోజున పెట్టవచ్చు. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం ఆనందంగా కొనసాగుతుంది. మంచి లాభాలు వస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు కూడా ఈరోజు ప్రారంభించవచ్చు. అంతా అనుకూలంగా శుభం జరుగుతుంది.